బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని పెద్దూరులో వెలసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ సుగంధ పరిమళ పుష్పాలతో, చందన కుంకుమలతో, మేళ తాళాలతో, మంత్రోచ్చరణల మధ్య పూజలు నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. नमः ఈ దేవాన్ని కటాక్ష చూడాలి ప్రతుష్ట ఆదయ ప్రజమగా విష్ణు కర్మాణ సంస్కరించి వారికి చేసేటువంటి ఉపచారాలను మనుష్యులు ఎక్కువగా ఉంటారు. గోవింద ఈ 5 లెక్కలు ఈ బ్రహ్మోత్సవంలో ప్రతిరోజు జరుగుతాయి అన్నమాట. సమాహ్వానార్థం గజదండాగ్రే ప్రతిష్టాపిత అని చెప్పి ఇందాక మనం చెప్పుకున్నాం. బ్రహ్మోత్సవం అనేటువంటి భావనలో ఉంటారు అందరూ కూడా. గోవింద అంటే ఇప్పుడు గోవింద అని చెప్పిన వాళ్ళు వింటున్నారు, ప్రతిభ వాళ్ళు వింటున్నారు. మధ్యలో పరీక్ష చేసుకుంటాం ఎంతమంది ఇక్కడ ఉన్నారు, ఎంతమంది ఇక్కడ లేరని. గోవింద తర్వాత అటెండెన్స్ పెంచుకున్నారు, సంతోషం. బ్రహ్మ చేసిన ఉత్సవం కాబట్టి బ్రహ్మోత్సవం అనేటువంటి భావనలో ఉంటారు. దైవం బ్రహ్మ చేసిన ఉత్సవమే అయి ఉండొచ్చు, కానీ బ్రహ్మ అంటే సంస్కృతంలో అసలైనటువంటి అర్థం, ఇక్కడ వినియోగించవలసిన అర్థం పెద్దది అనేటువంటి అర్థం అన్నమాట. బ్రహ్మ అంటే అర్థమైంది పెద్దది అని. ఉత్సవము అంటే సంతోషాన్ని ఇచ్చున్నది. ఏమిటి? సంతోషాన్ని ఇచ్చున్నది. మీకు సంతోషం కలిగింది అంటే మీకు కావాల్సిన లభిస్తేనే సంతోషం వచ్చేది కదండి. కాబట్టి ఈ బ్రహ్మోత్సవంలో 9 రోజులు ఎవరైతే పాల్పంచుకుంటారో
ప్రతినిధి కూడా సార్వకాలిక, అంటే కోరిన కోరికలన్నీ కూడా ఈ 9 రోజుల్లో భగవంతుని ప్రార్థించడం ద్వారా సులభ మార్గమున మన కామ్యమును సిద్ధించుకోవచ్చును. కాబట్టి భక్తులందరూ కూడా ఇవాళ రోజు నుండి 9 రోజులు జరిగేటువంటి ఉత్సవాలలో పాల్గొని చక్కగా పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రలు కాండి. అదేవిధంగా ఒక్కొక్క రోజు ఈ బ్రహ్మోత్సవాలలో ఒక్కొక్క విధమైనటువంటి క్రతువులు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా వివిధమైనటువంటి యజ్ఞాలు, అదేవిధంగా స్వామి విశేషమైనటువంటి వాహనాలలో, ఉత్సవాలలో ఊరేగింపులు, బలిహారాలు ఇవన్నీ ఎందుకు జరుగుతాయో అనేటువంటి విషయాన్ని మనమందరం క్లుప్తంగా 2 నిమిషాల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే సమయాభావం